జరుగుతుంది. సో నా గురించి చెప్పాలంటే నాకు గత 15 సంవత్సరాలుగా ఎస్ఏపి కెరియర్లో ఉన్నాను. ఇప్పటికి ఎన్నో ప్రాజెక్టులని డెలివరీ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్, మైగ్రేషన్, సపోర్ట్ ప్రాజెక్ట్స్ అండ్ ఈవెన్ రోల్అవుట్స్ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో చేయడం జరిగింది. కొంతమంది మిత్రులు మనల్ని ట్రైనింగ్ చేయమని అడగడం వల్ల 6 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కరోనా ముందు నుంచి. సో ఇప్పటివరకు ఆన్లైన్లో ట్రైనింగ్ చేసేవాళ్ళం. మొదటిసారిగా ఆఫ్లైన్లో కూడా మనం చేయాలని, అది అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలని మనం హెల్తీనార్లో ప్లాన్ చేయడం జరిగింది. సో అడ్రస్ వచ్చేసి కాన్ఫిడెంట్ ఐటీ సొల్యూషన్స్, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది కదండి, దాని పక్కనే గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మనకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో, ఈవెన్ మా కొలీగ్స్ అని చెప్పాను కదా, ఎక్స్ కొలీగ్స్ లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే అందరినీ మనం 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎందుకంటే నేను చెప్పే ఎఫ్ఐసిఓనే కాకుండా చాలామంది కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా అడుగుతూ ఉంటారు. సో అందుకే 10 సంవత్సరాల పైబడి రియల్ టైంలో పనిచేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ట్రైనింగ్ చేయడానికి. సో ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసిన మాడ్యూల్స్ ఉన్నాయి కొన్ని: ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ట్రెజరీ, ఎఫ్ఎస్సిఎం, ఎంఎం, ఎస్డి, బేసిస్, ఇలాంటివి మేజర్గా మేము ఇప్పటివరకు సెలెక్టెడ్ మాడ్యూల్స్ని ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ ముందుకు రావడానికి చిన్న వీడియోతో కారణం ఏంటంటే, ప్రతి బ్యాచ్లో లేదంటే మేము ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ అడుగుతూ ఉంటారు, ఏంటి ఏం చేస్తుంటారు సార్ అడుగుతుంటారు. ఎస్ఏపి అంటాం. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మొదటిది ఫర్ మోస్ట్ అంటాం, అంటే చాలామంది వెనకబడేది ఇక్కడే అన్నట్టు. ఎందుకు అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చాం, తెలుగు మీడియంలో చదువుకున్నాము, ఇంగ్లీష్ మనకు వస్తుందో రాదో భయం. ఇంగ్లీష్ రాని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక, బీటెక్లు అయిపోయాక, ఎంటెక్లు అయిపోయాక మీలో ఉన్న ఆ భయం ఏదైతే ఉందో మిమ్మల్ని వెనక్కి లేదంటే ఆపేయడం జరుగుతుంది. చాలామంది మేము అడుగుతూ ఉంటాం. సో పేరెంట్స్ని కలిసిన పేరెంట్స్ ఏమంటారంటే, మా పిల్లోడికి నేర్పండి అంటారు. వాళ్ళని ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి అంటే భయపడతారు. 2 నిమిషాలు వాళ్ళ పేరు చెప్పగలుగుతారు అంతే. నేను సో అండ్ సో తర్వాత చదివానని చెప్తారు తప్పితే అందులో ఇంట్రెస్ట్ ఏంటి. ఒక 5 నిమిషాలు ఇక్కడ మీ పర్సనల్ డేటా తీసుకొని ఏం చేయడానికి కాదు. ఎందుకు అడుగుతాం మనం దాన్ని? మీరు మాట్లాడే విధానం ఏంటి, మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, ఇలాంటివి తెలుసుకోవడానికి. సో విలేజ్ వాళ్ళ దగ్గర స్ట్రెంగ్స్ ఉంటాయి, ద సేమ్ టైం వీక్నెస్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ వీక్నెస్ ఏంటంటే, ఒకటి ఇంగ్లీషు రాదు, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇంగ్లీష్ రాదు అని, లేదంటే ఇంగ్లీష్ మాట్లాడలేను అని. ఓకే. రెండోది ఏంటి? స్టేజ్ ఫియర్. నేను జాబ్ చేయగలనా లేదా, జాబ్ చేస్తే మాట్లాడాల్సి వస్తుందేమో, మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడలేను, నాకు భయం. ఇట్లాంటివి డౌట్స్తో చాలామంది అక్కడే ఫిల్టర్ అయిపోతున్నారు, వేరియస్ అదర్ సెక్టార్స్కి వెళ్ళిపోతున్నారు. సో కెరియర్ స్టార్టింగ్ చేసినప్పుడు నాకు కూడా ఉన్న భయం అదే. నేను విలేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా ఫస్ట్గా ఉన్న భయం అదే. సో దాన్ని ఒక్కసారి మనం ఓవర్కమ్ చేయగలిగితే, మనకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు దొరికితే అది పెద్ద కష్టం కాదు. దాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం మాట్లాడడాన్ని, ఇవన్నీ మేము గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రెండో విషయానికి వచ్చేస్తే, ఏజ్ ఫ్యాక్టర్ అడుగుతూ ఉంటారు. సో నేను 30+, 35+ ఇప్పటికే నేను క్రాస్ అయ్యాను, లేదంటే 40+ క్రాస్ అయ్యాను, నేను నేర్చుకోవచ్చా, ఎస్ఏపి నాకు ఇప్పుడు వస్తుందా, నేను నేర్చుకోగలనా? ఇక్కడ ఏజ్ అనేది ఒక లిమిట్ అనేది లేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేస్తున్నది జాబే, అక్కడ కూడా మీరు మాట్లాడుతున్నారు, అక్కడ కూడా మీరు పని చేస్తున్నారు. పని చేయకుండా అయితే ఎవరు శాలరీస్ ఇవ్వరు కదా.
కాకపోతే ఇక మీద ఏంటి, నేర్చుకొని కొత్త లోకంలోకి వెళ్ళగలుగుతారు. మీ శాలరీ మారుద్ది, మీ జీవన విధానం మారుద్ది. చాలామంది చూస్తూ ఉంటాం, లాస్ట్ బ్యాచ్లో కూడా కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది ఎండ్ యూజర్గా చేస్తూ. వాళ్ళు ఏంటి, గత 10 సంవత్సరాలుగా 5-6 లక్షల్లోనే ఉన్నారు ప్యాకేజ్. అంటే ఏంటి, హార్డ్లీ మనకి నెలకు వచ్చేవరకే 40,000 కూడా చేతికి రావు. 40,000తో పిల్లల్ని, కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ మారిపోయాయి. అవి సరిపోవు. సో ప్రతి నెల ప్రాబ్లమే. పోనీ నేర్చుకుందామంటే ఎందుకు నేర్చుకోలేదు అన్నాను అనుకోండి, వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సరే ప్రతిరోజు మాకు 10 గంటలు 12 గంటలు మాకు ఆఫీస్లోనే సరిపోతుంది, ఎందుకై అంతసేపు చేస్తారు? సార్ అంతసేపు చేసినా కూడా పని అవ్వదు, మేము ఇంకా ఫ్రస్ట్రేషన్లో అంటే టెన్స్లో ఉంటున్నాం సార్ అంటారు. సి, జాబ్ ఎవరిచ్చినా 9 గంటలకి వర్క్ మన దగ్గర నుంచి మనకు వాళ్ళకు వచ్చేదానికంటే మన దగ్గర పని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. 20,000 ఇచ్చినా అంతే పని చేయాలి, ₹1,00,000 ఇచ్చినా అంతే పని చేయాలి, 2 లక్షలు ఇచ్చినా అంతే టైం. కాకపోతే ఇక్కడ ఈ చిన్న చిన్న జాబుల్లో ఎట్లుంటుందంటే వెట్టి చాకిరిలాగా ఉంటుంది. కొంతకాలం మొదట మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు తప్పదు, ఏదో ఒక జాబ్లో వెళ్ళాలి కాబట్టి. కానీ అదే మనం కంటిన్యూగా అదే చేసుకుంటూ ఉంటే, సో జీవితం మొత్తము ఇటుకలు మోసే పని ఎంతసేపు చేయగలుగుతారండి? సో ప్రతిరోజు మనం అదే మోయాలంటే బరువు మోయడం ఇనిషియల్గా ఈజీ అనిపిస్తుంది, కానీ వయసుతో పాటు అది బరువు ప్రాబ్లం అవుతుంది. అందుకనే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్కి మారాలి, షిఫ్ట్ అవ్వాలి. అందుకే మనం ఏం చెప్తాము, మన దగ్గరికి వస్తే నేర్చుకోండి వెళ్ళండి అంటాం. సో లాస్ట్ బ్యాచ్లో ఆల్మోస్ట్ 49 ఇయర్స్ అతనండి. ఇప్పటి వరకు దాదాపుగా ఆయన ఒక 20 ఇయర్స్ చేశాడు. శాలరీ ప్యాకేజ్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, 9.5 లక్షలు 10 లక్షలు. సో ఆయన ఇది నేర్చుకున్నాక మనకు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారు, దాదాపుగా 16 లక్షలు 17 లక్షలకి. ఇంకొక అతను వెళ్ళాడు 45 ఇయర్స్ ఏజ్, 22 lakhsలో ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం, ఈ వయసులో మనం ఏం నేర్చుకుంటాంలే అనుకోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం, లెర్నింగ్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేదంటే సమయం అనుకూలించకపోవడం వల్ల. సో ఇప్పుడు మీరే చెప్పండి, 8-9 లక్షల నుంచి 16-17 లక్షలకి వెళ్తే జీవన విధానం మారుతుందా మారదా? అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు, మీరు ఎప్పుడైనా నేర్చుకోవాలని ఉంటే నేర్చుకోవచ్చు. ఆపర్చునిటీస్ అంతేగా ఉన్నాయి మనకి. ఓకే, రెండోది ఏ ఎడ్యుకేషన్ కావాలి నేర్చుకోవడానికి? ఎస్ఏపి. సో ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్లో చదువుకి చేసే జాబ్కి సంబంధం లేదండి. ఎందుకంటే ఇంజనీరింగ్లో చూస్తున్నారు, లక్షల్లో మనం బయటకు వస్తున్నాం, లక్షల మంది ప్రతి సంవత్సరం. బిఏ, బీకామ్, బిఎస్సి ఇట్లాంటివి డిగ్రీ కోర్సులు, వీటిలోంచి కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు ప్రతి సంవత్సరం. అంతమందికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి మార్కెట్లో ఉన్నాయా ఆపర్చునిటీస్? లేవు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా మీకు ఆటంకం కాదు. ఈవెన్ బిఏ చేసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి హ్యాపీగా ఎస్ఐపి కెరియర్లో సెట్ అవ్వచ్చు. బిఏ, బీకామ్, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, సిడబ్ల్యూఏ, సిఏ, బీటెక్, ఎంటెక్, ఎవరైనా ఇందులో 2 రకాలుగా ఉంటాయి. కోడింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఒకటి, కోడింగ్ వద్దు నాకు కోడింగ్ రాయలేను అనుకున్న వాళ్ళకి ఫంక్షనల్ అని, ఇలా 2 రకాలుగా ఉంటాయి ఎస్ఐపిలో. సో మనకి ఇష్టమైన లేయర్కి వెళ్ళొచ్చు ఇక్కడ. తర్వాత ఫ్రెషర్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, లక్షల మంది మనకి మార్కెట్లో అవైలబిలిటీ వస్తుంది ప్రతి సంవత్సరం పాస్ అవుట్ అయ్యి. అంతమందికి మార్కెట్లో ఆపర్చునిటీస్ లేవు ఫ్రెషర్స్కి జాబ్ చేయడానికి. మరి అందరికంటే మనం భిన్నంగా ఉండాలంటే ఏంటి? మనం ఏదైనా ఒక సబ్జెక్ట్లో నేర్చుకొని మనకు క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అక్కడ మనం మన ప్రొఫైల్లో అది కనిపించాలి. కనిపించడమే కాదు, వాళ్ళు అడిగితే మనం చెప్పగలగాలి. అప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మనం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది.
ఈవెన్ మనం డైరెక్ట్ కంపెనీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బస్ నేను సో అండ్ సో చేశాను ట్రైనింగ్. కొన్ని సర్టిఫికేషన్లు కూడా మనం చేసుకోవచ్చు అండి. స్టూడెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్స్ నేర్చుకున్నాక స్టూడెంట్ సర్టిఫికేషన్ చేసి మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే కంపెనీస్ మీకు మీ మీ మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ప్రతి కంపెనీకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో తీసుకొచ్చి వాళ్ళని ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళకి మిమ్మల్ని భరించాల్సి ఉంటుంది. ట్రైనింగ్స్ కానీ, మీకు ఇవ్వాల్సిన అకామిడేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నిటికి అయినప్పటికీ సక్సెస్ రేట్ 100% ఉండదు. మరి అలాంటప్పుడు మీరు ఆల్రెడీ నేర్చుకొని ఫస్ట్ రోజు నుంచే మీరు పనిచేసేలాగా ఉంటే ఎందుకు ఇష్టపడాలంటే కంపెనీస్. సో ఇది ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక వర్క్ ఎన్విరాన్మెంట్కి మారాలనుకున్న వాళ్ళు అందరు కూడా నేర్చుకోవచ్చు. అసలు ఏంటి సార్ ఎస్ఏపి అంటే? ఎస్ఏపి అంటే ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. ఎస్ఏపి అంటే ఏం లేదండి, ఇది ఒక అప్లికేషన్. దేనికి ఉపయోగపడుతుంది ఇది? దేనికి ఉపయోగిస్తారు దీన్ని? అప్లికేషన్ని ప్రతిరోజు జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది సిస్టంలో పోస్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం, రిపోర్ట్ తీసుకోవడం, ఇలాంటి అన్నిటికీ సింగిల్ సోర్స్ ఆఫ్ సిస్టమ్ అన్నట్టు. అంటే మల్టిపుల్ టూల్స్ బయట వేరు వేరు కంపెనీ నుంచి టూల్స్ని అక్వైర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐపి టూల్స్ వాడుతూ ఒక్క దగ్గర మనం డేటా ఎంట్రీ చేస్తే సిస్టమే మనకు అన్నీ కూడా రెడీమేడ్గా తయారు చేసి పెడుతుంది అనాలిసిస్ను. ఓకే, మిగతా టూల్స్ చాలా ఉన్నాయి. ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఈఆర్పి అంటే చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. కానీ ఇంత ప్రాచుర్యంలో ఉన్న మాడ్యూల్ అప్లికేషన్ అనేది చాలా రేర్గా, ఒక మనకు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎస్ఏపి, ఒరాకిల్, ఇంకేదో 1 or 2. కానీ హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న మాడ్యూల్ ఏదైతే ఉంది అప్లికేషన్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ఏపి. ఓకే, సో ఇది ఒకటి ఇంగ్లీషు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు. రెండోది ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. మూడోది ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఓకే, ఈ 3 విషయాల మీద మీకు అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి, వీటికి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఫ్రీ డెమోస్ కూడా ఉంటాయి. మా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫ్రీ డెమోస్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో అది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము, ఛానల్లో పోస్ట్ చేస్తాము. దాన్ని ఫాలో అయి మీరు ఫ్రీ డెమో కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ఈ స్కానర్ ఉంది, ఇక్కడ మీరు స్కాన్ చేసేస్తే వాట్సాప్కి డైరెక్ట్గా రూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. అక్కడ ఫ్రీ డెమోస్ వినండి, మీకు నచ్చితే మా దగ్గర జాయిన్ అవ్వండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అమీర్పేటకి వెళ్ళి అక్కడ ఉండాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు హయత్ నగర్లో, ఎల్బీ నగర్లో హాస్టల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. తక్కువ కాస్ట్లో మీకు కోర్స్ నేర్చుకోవచ్చు. సో మనకు ఆఫీస్ ఫెసిలిటీ కూడా, మన ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకు కనెక్టింగ్లో ఉంది, రోడ్డుకు దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంకా బెటర్గా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.